నమస్తే అని బోసుకుమరి. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారట. ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్ర గారు దాని గురించి ప్రస్తావించారు. దాని గురించి నాయకులు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. అంత బాధ ఏమొచ్చింది, ఇప్పుడు చర్చకి దాటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇదేంటయ్యా అని చెప్పేసి అంబటి రాంబాబు గారిని అడిగితే, మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, సంతకాలు పెట్టి ఆడే కూర్చుంటారు, మరి యువకపోతే సంతకాలు పెట్టి వెళ్తున్నారు అనేటువంటి విధంగా ఆయన ప్రస్తావించడం నిజంగా ఇది సిగ్గుచేటు కాదా అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు నిజంగా అట్లా ఎలా మాట్లాడగలిగారు? అది నిజంగా పద్ధతి అసలు వాస్తవంగా మాట్లాడితే ఒకసారి అంబటి రాంబాబు గారు ఆలోచించుకోలేదు. పద్ధతి కాదు. నిజంగా ఒక్కరు ఇండిపెండెంట్గా ఒక్కరు గెలిచినా కూడా వీళ్ళని గెలిపించుకొని ఇండిపెండెంట్గా గెలిపించుకోవచ్చు కదా. లెక్కనైతే వాళ్ళన్నా పోయి వాళ్ళకి ఇచ్చేటువంటి టయాన్ని అసెంబ్లీలో కూర్చొని మాట్లాడి వస్తారు కదా. స్కూల్కి వెళ్ళాలి కంపల్సరీ, వాటి డ్యూటీ అది. స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, రావాలి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్స్ హాల్కి వెళ్ళాలి, రాయాలి, రావాలి. అదే భవిష్యత్తు. అలాగే ప్రజల భవిష్యత్తు మిమ్మల్ని పాస్ చేయించి వెళ్ళి మాట్లాడరండి అంటే మీరు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతే మరి దానికి ఏంటి అసలు నాకు అర్థం కాదు. ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఇచ్చినా ఇవ్వకుండా మీరు అడిగారు, వాళ్ళు ఈయన అన్నారు. మామూలుగా అయితే రాజ్యాంగంలో రాసి పడలేదు, అదేమో రాసి పెట్టలేదు ఇట్లాగా ఇది అని ప్రతిపక్ష హోదా అది అని ఏం లేదు. కాకపోతే స్పీకర్ ఆయన అధికారాలు ఏవైతే ఉంటాయో, ఆయన పరిధిలో ఉండే అధికారాలు ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రం రూల్స్ ఉన్నాయి. ఇదిగో ఇంత పర్సంటేజ్ ఓటింగ్ సీట్లు కావాలి అనేటువంటి 10% అనేటువంటి విధంగా ఉంది. ఆయనకైతే రూల్ ఉంది. ఆ విచక్షణ అధికారాలు ఉపయోగించి ఆయన చేయొచ్చు, కానీ ఆయన చేసే దాంట్లో రూల్స్ ఉన్నాయి. అది నడుస్తున్నటువంటి రచ్చ. ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యి ప్రజలకు సంబంధించి ప్రజల సమస్యల మీద మాట్లాడవచ్చు కదా. లేదు, ఎందుకు మళ్ళీ సంతకాలు పెట్టి వెళ్తున్నారంటే జీతాల కోసం. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తికి 2 లక్షలు 3 లక్షలు శాలరీ వస్తుంది నెల. మరి ఆ శాలరీ రావాలి అంటే సంతకం పెట్టకపోతే ఎందుకు ఇస్తారు? సంతకం పెట్టి వెళ్తే మేము హాజరయ్యాము అనేటువంటి కోణంలో, అంటే ఉచితార్థంగా మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమంటే మాట్లాడకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోతూ మరి వాళ్ళకి ప్రజల డబ్బుని మరి జీతాలుగా ఇస్తున్నారు. మరి దీన్ని ఏ కోవలో తీసుకోవాలి ఒకసారి ఆలోచించుకోవాలి. ప్లస్ అది కూడా కాకుండా దీని వెనక ఏదో బలమైనటువంటి విధానం నడుస్తుంది అనేటువంటి కోణంలో, అంటే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో చాలా మంది కూడా ఎమ్మెల్యేలు కూటమిలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి విధంగా కూడా ఏదో మాట్లాడుతున్నారు. బట్ దానికి ఇది సూచన ఏంటో చూడాలి మరి.